రైతులకి బీఆర్ఎస్ అండగా ఉంటుంది చెప్తా ఉంది. మనతో అయితే లలిత రెడ్డి అడ్వకేట్, బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్ అయితే ఉన్నారు. ఒకసారి అయితే మాట్లాడడం. చెప్పండి అక్క, వీళ్ళకి హైదరాబాద్ రైతులకి ఏ విధంగా మీరు భరోసా అవుతున్నారు? మా బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫు నుంచి ఆల్రెడీ నిన్న కూడా మేము అందరికీ చెప్పాము. రిలేటెడ్ వాళ్ళ పర్మిషన్స్ కానీ అప్రూవల్స్, కన్స్ట్రక్షన్ ఏమంటారు టైటిల్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వస్తే హైకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టులో కేసు వేసి వాళ్ళకి రెమెడీ ఇప్పిస్తామని చెప్పేసి మేము చెప్పాము. సో అదే విధంగా నిన్న ఇచ్చిన భరోసా ప్రకారము ఇక్కడ చాలా మంది నిన్న రమ్మన్నారు. వాళ్ళ బాధలు, వాళ్ళ ఇల్లులు ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నారు మీరు, ఎక్కడో ఉంది, అసలు చూసారా ఎక్కడో ఉంది, ఎక్కడ చూడండి, అసలు ఇక్కడ దగ్గరలో కూడా మీకు ఎక్కడ కనిపిస్తలేదు. అసలు ఒకవేళ సుందరీకరణ చేయాలంటే ఇదంతా చేయొచ్చు కదా, ఇదంతా గార్డెన్ లాగానే ఉంది కదా, గార్డెన్ లాగా పెట్టేసారి గార్డెన్ చేసుకోవచ్చు కదా. దీన్ని ఏమైనా సుందరంగా చేశారా? దీన్ని ఏమైనా అదేమంటారు చెత్త చెదారం ఏమైనా తీసేసి ఏమైనా చేశారా? ఏమీ లేదు. ముందు దీన్ని మంచిగా చేసుకొని దాన్ని కొంచెం అందంగా చేసి తర్వాత వీళ్ళకి నచ్చజెప్పి ఏదన్నా ఉంటే ఉంటది. 100 మీటర్స్ ఉంది. 100 మీటర్స్ ఉన్న దానికి మళ్ళీ ఇది బఫర్ జోన్ అని చెప్పి ఆ శాటిలైట్ లో ఏదైతే ఉందో దాంట్లో కనిపిస్తుంది, ఆ ప్లాన్ లో పోతుంది. అది చూడగానే అందరూ పానిక్ అవుతున్నారు. బఫర్ జోన్ అంటున్నారు. ఇన్ వాట్ వే 100 మీటర్స్ దూరం ఉన్నది, ఇన్ వాట్ వే వాళ్ళకి అసలు బఫర్ జోన్ లాగా కనిపిస్తుంది? అనవసరంగా సంవత్సరాల తరబడి కష్టపడి కట్టుకున్న ఇల్లులని, ఇంత పెద్ద ఇల్లులని కూల్చేస్తారా? వాళ్ళ డ్రీమ్ హౌసెస్ ఇవన్నీ. ఆ డ్రీమ్ హౌసెస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఇవన్నీ లోన్స్ ఆల్మోస్ట్ అందరు ప్రతి ఒక్కరు లోన్స్ తీసుకునే కట్టుకుంటారు. బ్యాంక్ లోన్స్ వాళ్ళ ఎవ్రీ మంత్ కాగానే ఫస్ట్ కాగానే ఈఎంఐస్ కట్టుకోవాలి. అవన్నీ ఆలోచన లేకుండా పొద్దుగాల వచ్చేసి నేను కూల్ చేస్తాను, వాళ్ళని షెల్టర్లెస్ చేస్తా అంటే ఎక్కడ న్యాయం? అది కనీసం టైం కూడా ఇవ్వట్లేదు అక్క. ఏదైతే ఫ్రైడే వస్తా ఉన్నారు, శని ఆదివారాలు కూల్ చేస్తా ఉన్నారు, హైకోర్టు సెలవులు ఉన్న దినంలో వస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే ఇది చాలా అమానుషం, అరాచకము, ప్రజాపాలన అన్నారు. ఇది ఎక్కడ కూడా ఏ విధంగా ప్రజాపాలన కనిపిస్తలేదు. ఇది కంప్లీట్ గా నిరంకుశ పాలన. ఆయన ఏదో పెద్ద నేను కింగ్డమ్ లో ఉన్నా అని అనుకుంటున్నాడు. కానీ అదే రాజ్యాంగ పరంగా ఇచ్చిన పోస్ట్ ద్వారానే ఆయన ఆ సీట్ లో కూర్చున్నాడు. అది మర్చిపోయి రాజ్యాంగానికి అగేన్స్ట్ గా పోవాలనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఇక్కడ ఏదైతే ఉందో జీవించే స్వేచ్ఛ, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ రైట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి సంతోషంగా పీస్ఫుల్ గా కొన్ని నిబంధనలు పాటించుకుంటూ జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కుని ఎలా కాలరాస్తారు? అంటే ఫ్రైడే రోజు నోటీస్ ఇచ్చేసి జస్ట్ వచ్చి చెప్తున్నారు. నోటీస్ కూడా కాదు, అది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సాటర్డే సండే వచ్చి డెమాలిషన్ చేస్తున్నారు. అది హైకోర్టు కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటది. సో మాదేంటంటే సుమోటోగా హైకోర్టు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. అలా ఏమన్నా ఉంటే మటుకు అందరికి చాలా పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. మనం చూస్తా ఉన్నాం గత కొద్ది రోజులుగా గర్భిణి ఉన్న స్త్రీలను కూడా బయటకు వస్తున్న సందర్భాలు, ఇంకా చిన్న పిల్ల 7 years ఉన్న పాప మాట్లాడుతున్న చాలా విషాదమైన చర్యలు కనబడతా ఉన్నాయి. వీటి మీద మొన్న బుచ్చమ్మ కూడా చనిపోయింది. వాటి మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఇది నిజంగా అసలు చెప్పడానికి కూడా అంటే వర్డ్స్ అనేది అసలు దొరకట్లేదు. ఇంత నిరంకుశ పాలన ఏంది అసలు? ఇంత అరాచకత్వం ఏంది? అంటే వాళ్ళు అంత కరుడుగట్టిన హృదయాలు ఏంటి? ఆ గర్భిణీ స్త్రీని ఇంట్లో నుంచి బయట తీసేసి కొంతమంది ఇంట్లో వంటలు అవుతున్నాయి, బుక్కులు తీసుకొని ఇస్తలేదు, చిన్న పిల్లలకు అట్లనే ఇది చేస్తున్నారు. ఏ విధంగా రాత్రి పొద్దున్న ఒక 1 day డెమాలిషన్ చేయగానే 1 day మొత్తం సుందరీకరణ అయిపోతుందా? కాదు కదా. ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరాలు బట్టి ఎప్పటికో వచ్చి టూరిస్ట్ ఎప్పుడో వచ్చి విజిట్ చేస్తారని ఈ రోజు ప్రతి ఒక్క పౌరునికి ఏదైతే నష్టం కలుగుతుందో అది ఏ విధంగా భర్తీ చేస్తారు? ఆల్రెడీ చాలా మంది కూలిపోయాయి. సో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ఇది చేయబోతున్నారు? ఏ విధంగా కాంపన్సేట్ చేస్తారు? అది చాలా అన్యాయం, అరాచకత్వము. ఇట్లాంటిది నడవదు. ఇది ప్రజాస్వామ్య దేశము. మనకి ప్రజాస్వామ్యం మనకి ఎన్నో హక్కులను ఇచ్చింది. ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు ఏ ప్రజాస్వామ్యం ద్వారా అయితే వాళ్ళు ఎన్నుకోబడ్డారో అదే ప్రజాస్వామ్యం ద్వారా వాళ్ళు దించబడతారు కూడా. మళ్ళీ ఇంకోటి అమీర్పూర్ సంబంధించిన స్టే ఉండగా కూడా ఇల్లు కూల్చేస్తారు. రేపు హైకోర్టు కూడా మరి కోర్టు మెట్టు ఏ విధంగా నాది వెళ్తా ఉన్నా, దాని మీద ఏ విధంగా ఉండబోతుంది? హైకోర్టులో ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు లెక్కలేని తనాన్ని కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎంత హైడ్రా అనేది ఎంత సుప్రీం బాడీ అనుకుంటుందంటే హైకోర్టు ఇచ్చిన స్టేని కూడా లెక్క చేయట్లేదు. అంటే దే ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ అబౌవ్ లా. ఎవరైనా అబౌవ్ లా ఉంటారా? ఈ దేశంలో గాని ఎక్కడ కూడా ఎవరైనా కూడా లాకి కిందనే లాకి నడుచుకొని లా ప్రకారమే వెళ్ళాలి. ఒక కోర్టు, ఒక ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన స్టే ఆర్డర్ని కాదని ఏ విధంగా హైడ్రా లాంటి డెసిషన్ తీసుకుంటది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాకే చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేని సంస్థ అది. అలాంటి సంస్థని తీసుకొచ్చి ఎలా చేస్తుంది? సో రేపు ఏదైతే ఉందో ఆల్రెడీ ఆయనకి సమన్ చేశారు. వర్చువల్ గా కానీ ఫిజికల్ గా కానీ రావాలి. హీ హాస్ టు ఎక్స్ప్లెయిన్. సో విల్ సీ కోర్టు ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేస్తారనేసి రేపు. ఇంకోటి మానవ హక్కుల ఉల్లంఘించినట్టు మానవ హక్కుల కమిటీ కూడా, జాతీయ మానవ హక్కుల కమిటీ కూడా ఏవి రంగనాథ్ మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా అని అంటా ఉంది. ఒకవేళ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఏ విధంగా ఉంటుంది?
అసలు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆల్రెడీ నిన్న కూడా ఒకటి కేసు రిజిస్టర్ అయింది. బుచ్చమ్మ గారు ఆత్మహత్య చేసుకున్నందుకు మానవ హక్కుల సంఘం ఏదైతే ఉందో ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశారు. ఈ విషయం ఇది ప్యూర్లీ మానవ హక్కులకి భంగం కలిగే కేసే. ఇలాంటి విషయాలనే ముందు మానవ హక్కుల సంఘం ముందుకు రావాలి, ముందు ఉండాలి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలేందో చూసి ఇది ఇమీడియట్ గా కాల్ ఆఫ్ చేయాలి. మానవ హక్కుల సంఘం డైరెక్షన్ ఇవ్వాలి హైడ్రాకి, ఇదేదైతే ఉందో ఇమీడియట్ గా కాల్ ఆఫ్ చేయండి. సో పర్టికులర్ గా సమీక్షలు నిర్వహించండి, ఏదైతే ఉందో ప్రాపర్ ప్రొసీజర్ ద్వారానే ఇవన్నీ చేయాలని చెప్పేసి కూడా కంపల్సరీ మానవ హక్కుల సంఘం డైరెక్షన్ ఇస్తే బాగుంటది. ఇంకొక మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు ఏమంటున్నారంటే హైడ్రా గురించి వార్తలు రాస్తే బాగోదు, హైడ్రా గురించి అంటే బెదిరింపు చర్యలు కూడా చేస్తా ఉన్నారు. అది ఏ విధంగా చూసుకుంటే ఒకవేళ లాపరంగా ఏ విధంగా ఉంటది అంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. ఓకే, ఆర్టికల్ 19 అంటే ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని కూడా వాళ్ళు కాలరాయాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా కూడా కాన్స్టిట్యూషన్ కి కట్టుబడి లేరు. అదే కాన్స్టిట్యూషన్ దాని ద్వారానే ఎన్నుకొని ఇప్పుడు కాన్స్టిట్యూషన్ నే కాలరాస్తున్నారు. అది చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి. పొన్నం గారు అలా బెదిరించాల్సిన అవసరం లేదు, అలా బెదిరించొద్దు కూడా. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు, అందులో తప్పేముంది. ఓకే, మీరు లీగల్ పరంగా హైదరాబాద్ ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? మీరు అందరూ భయపడొద్దు. మా వరకు మా తరఫు నుంచి మా బీఆర్ఎస్ నాయకులు చెప్పిన విధంగా బీఆర్ఎస్ లీగల్ టీం మొత్తం మీతో ఉంది. తప్పకుండా మీకు ఏ ప్రాబ్లం ఉందో మేము హైడ్రా విషయంలో సాల్వ్ చేస్తాము. మీకు ఆల్రెడీ చెప్పాము, డాక్యుమెంట్స్ అన్ని తీసుకోనండి, కోర్టులో కేసెస్ వేస్తామని. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ మూసీ నాయక్ అన్న ఉన్నాం. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇదంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే తరుణం చూస్తా. ఏదంటే మూసీనాథ్ మనకి అక్కడెక్కడో ఉంది. ఇక్కడ వాళ్ళు ఏదైతే కొద్దిగా పబ్లిక్ గార్డెన్ కూడా ఉంది. మరి ఇదంతా దీన్ని సుందరీకరణ చేసుకుంటే ఈ విధంగా చేసుకుంటే అయిపోయి ఉండే దాదాపుగా 100 మీటర్ దూరంలో అయితే ఉంది. ఇంకా ఈ 100 మీటర్ దూరంలో ఉన్నా కానీ మరి వీళ్ళకి రెడ్ మార్క్ ఇచ్చేసి బఫర్ జోన్ లో ఉన్నారు, ఎఫ్టీఏ పరిధిలో ఉన్నారని చెప్పేసి కూలగొడదామని కూడా చాలా చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది విషాద ఛాయలకి గురైతా ఉన్న దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ రోజు అయితే మరి ఇక్కడ మాజీ మంత్రి వారు ఇప్పుడున్న ఎమ్మెల్యే హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చారు. వాళ్ళ బాధితులతో మాట్లాడుతున్న తరుణాలు కూడా కనబడతా ఉన్నాయి. మరి దీనిపైన ఏవి రంగనాథ్ గారు కావచ్చు, ఇటు పోతే సీఎం కావచ్చు స్పందించి మరి వీళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నారు. చూస్తూనే ఉండండి TRTV తెలంగాణ. కెమెరామెన్ వెంకట్తో మీ